గురించి, ఎందుకోసం ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. చెప్పండి. దేవుని యొక్క ప్రేమను ఈ లోకంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కదా. దేవుడు ఇంత ప్రేమ గలవాడా, ఇంత ప్రేమ చూపిస్తాడా, ఇంత ప్రేమ ఉన్నదా పాపుల ఎల్లా, లోకముల ఎల్లా, ఇంత ప్రేమ కలిగినటువంటి దేవుడు ఉన్నాడా అనేటువంటి విషయం అర్థం కావడానికి దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆయన ఏం చేసేది చెప్పండి, తన అద్వితీయ కుమారుని లోకములోనికి, అద్వితీయ కుమారుడు అంటే ఒకే ఒక కుమారుడు, జనితైక కుమారుడని, మరి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు అనేటువంటి విషయం మనం చూస్తాం. ఎందుకోసం వచ్చాడు అదే వాక్యంలో మనం చూస్తాం. చూడండి, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించి. ఎందుకోసం అనుగ్రహించాడు చెప్పండి? ఆయన ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మన నిత్య జీవము పొందినట్లుగా ఆయన మరి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు